మా చిన్నప్పుడైతే సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్ అన్నీ కొనేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేవారు. ఎవరికి ఇష్టమైనప్పుడు వాళ్ళు తీసుకొని తినేస్తూ ఉండేవాళ్ళనమాట. ఒక వాటర్ మెలాన్ కాబట్టి పెద్ద సైజు ఉంటుంది కాబట్టి దాన్ని స్లైసెస్‌గా కట్ చేసి ఒక హాలిడేస్ అవి ఉన్నప్పుడు పెట్టేవాళ్ళనమాట. మిగిలినవన్నీ ఎవరికి వాళ్ళు తినడమే. కానీ ఇప్పుడైతే పిల్లలకి తినాలంటే చాలా బద్ధకం. అబ్బా! ఎవరు తీస్తారు ఇవన్నీ అని అంటూ ఉంటారు. తీసుకొని తినాలంటే. అలాగే కొంతమంది ఫ్రూట్స్ అంటేనే పారిపోతూ ఉంటారు పిల్లలు. అలాంటి పిల్లల కోసం మనము ఇలా ఫ్రూట్ బౌల్‌ని తయారు చేస్తే చక్కగా ఎంతో విటమిన్స్‌తో కూడుకున్న ఈ ఫ్రూట్ బౌల్ అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. దానికోసమైతే నేను మా పిల్లల కోసం 2 బౌల్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక లేయరు దానిమ్మ గింజలు, దానిపైన మామిడి పండు ముక్కలు, ఆ తర్వాత వాటర్ మెలన్ ముక్కలు, దానిపైన పప్పాయ ముక్కలు వేశాను. తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు దానిమ్మ గింజలు వేశాననమాట. ఫ్రూట్‌కుండే స్వీట్‌నెస్‌ని బట్టి అలా ఆర్డర్‌గా వేశాను. ఫస్ట్ అయితే దానిమ్మ గింజలు, తర్వాత మ్యాంగో అయితే బాగా స్వీట్‌నెస్ ఎక్కువుంటుంది కాబట్టి అది వేశాను. తర్వాత లేయరు వాటర్ మెలన్ కొంచెం వాటర్‌తో కూడుకొని చప్పగా ఉంటుంది కాబట్టి అది వేశాను. దానిపైన పపాయ, పైన మళ్ళీ ఇంకో లేయర్ దానిమ్మ గింజలు అన్నీ వేసిన తర్వాత ఫైనల్లీ పైన మాత్రం వన్ సైడ్‌కి పప్పాయ ముక్కలు, వన్ సైడ్ మ్యాంగో, వన్ సైడ్ వాటర్ మెలన్, పైన ఇలా దానిమ్మ గింజలు స్ప్రింకిల్ చేసి ఫినిషింగ్ టచ్‌గా ఈ హనీని ఇలా స్ప్రెడ్ చేశాననమాట స్పూన్‌తో. అంతే, మన ఫ్రూట్ బౌల్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగా స్పూన్ గానీ, ఫోర్క్ గానీ ఇచ్చి పెట్టేస్తే పిల్లలైతే చక్కగా ఆస్వాదిస్తూ తినేస్తారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేశారు. మరి మీ పిల్లలకి మీరెలా తయారు చేసిస్తారు?